గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తల ఇద్దరిలో ఒకరు మేషరాశి, ఇంకొకరు కన్యారాశి అయితే వారిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వారిద్దరి మధ్య ఎంత శాతం పొంతన అనుకూలంగా ఉంటుందో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా ఈ మేషరాశి వారికి కన్యారాశి వారికి మధ్య తేడా ఏంటంటేనండి, మేషరాశిది అగ్నితత్వపు రాశి, అంటే ఫైర్ సైన్ అంటారు. కాబట్టి మేషరాశిలో జన్మించిన స్త్రీలలోనైనా పురుషులలోనైనా సరే పౌరుషం అనేది ఎక్కువగా ఉంటుంది. మగవారితో పాటుగా ఆడవారికి కూడా పౌరుషం, కోపం, ఆత్మవిశ్వాసం అన్నీ ఎక్కువేనండి. ఎందుకంటే కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి దేనికి భయపడని మనుషులండి. కన్యారాశి వారి విషయానికి వస్తే కన్యారాశిది భూతత్వపు రాశి అండి. అయితే వీరిద్దరిలో కొన్ని లక్షణాలు అయితే కలుస్తాయి. కన్యారాశి వారికి మేషరాశి వారికి కూడా బంధుప్రీతి అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. కన్యారాశి వారు కొన్నిసార్లు ఒప్పుకోరు, కానీ బంధువులంటే చాలా ఇష్టం అండి. మెయిన్గా తన వారైన వారు, తన వైపు వారు. అయితే మేషరాశి వారిది ప్రశ్నించే గొంతండి. వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం వీరి సొంతం అని చెప్పవచ్చు. ఎంతమంది శత్రువులు ఉన్నా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే తత్వం మేషరాశి వారిది. ఆ స్వభావమే కన్యారాశి వారికి నచ్చదండి. ఎందుకంటే కన్యారాశి వారు ఒకవేళ వారు తప్పు చేసినప్పటికీ కూడా ఎదుటవారు దాన్ని గుర్తించి ప్రశ్నిస్తే వారికి నచ్చదు. మేషరాశి వారు చేసే పనే అది. అయితే మేషరాశి వారితో పోలిస్తే కన్యారాశి వారికి కాస్త ఓపిక ఎక్కువ అండి. ఒక పక్క వీరు స్ట్రాంగ్ పర్సనాలిటీయే, ఇంకొక పక్క కన్యారాశి వారు కూడా స్ట్రాంగ్ పర్సనాలిటీయేనండి. కాకపోతే కన్యారాశి వారు ఇంట్లో ఒకలా బయట ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే మేషరాశి వారు ఎప్పుడు ఒకేలాగా ఉంటారండి. వారి ఇంట్లోనైనా బయటైనా సమాజంలోనైనా సరే ఒకేలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, ఒకేలాంటి స్వభావాన్ని చూపిస్తారు. అయితే కన్యారాశి వారి విషయానికి వస్తే కన్యారాశి వారు ఇంట్లో పులి బయట పిల్లండి. ఇంట్లో అందరి మీద ఆధిపత్యాన్ని వహిస్తారు, కానీ బయటకు వచ్చేసరికి మాత్రం వీరికి ఏంటంటే నా గురించి బయట వారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. అందరి ముందు మంచిదాన్ని లేదా మంచివాడిని అనిపించుకోవాలి అనుకుంటారు కన్యారాశి వారు. కావున బంధువర్గంలో ఉన్న సమస్యలన్నిటినీ కూడా నెత్తిన వేసుకుని మోస్తారు. ఆ విషయం మేషరాశి వారికి నచ్చదు. ఇక్కడ మేష కన్యారాశుల్లో జన్మించిన వారు ఇద్దరూ కూడా పొగడ్తలకి లొంగిపోయే స్వభావం అండి. ఎవరైనా వచ్చి వారిని పొగిడారనుకోండి, నువ్వు చేసిన వంట బాగుందనో లేకపోతే మీ స్వభావం నాకు నచ్చుతుందనో ఇలా ఏదో ఒక రకంగా మేషరాశి వారిని కానీ కన్యారాశి వారిని కానీ పొగిడారనుకోండి, ఈజీగా బుట్టలో పడిపోతారు. వారికి కావాల్సిన సహాయాన్ని మొత్తం కూడా చేస్తారు. అయితే కన్యారాశి వారు వారి కుటుంబ సభ్యుల మీద ప్రేమ చూపించినట్లుగా బయట వారి మీద చూపించరు. ఎంతమంది అయినా ఉండని కుటుంబమే నాకు ఎక్కువ అనుకుంటారు. మేషరాశి వారి విషయానికి వస్తే కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తారు, కానీ బయట వారికి ఎక్కువగా సహాయాలు చేస్తూ ఉంటారండి. కొన్నిసార్లు వీరి తెలివితేటలను వీరి సొంత పనులకు ఉపయోగించుకోకుండా బయట వారి పనులకు ఉపయోగించుకుంటారు. దేవుడు మేషరాశి వారికి ఎన్ని తెలివితేటలు ఇచ్చినప్పటికీ కూడా అవి వారి సొంత పనులకు ఉపయోగపడవండి. వారి శ్రమ అనేది ఇతరుల చేత దోచుకోబడుతుంది. ఆ విషయం కన్యారాశి వారు గుర్తించి మేషరాశి వారికి అర్థమయ్యేలాగా చెప్పాలని చూసినా వీరు కాస్త మొండివారండి, పట్టించుకోరు. ఆ మాటలు అనేవి పెద్దగా పట్టించుకోరు. మేషరాశి వారికి పైకి చాలా కోపం ఉంటుందండి. కోపం వచ్చినప్పుడు ఎడాపెడా మాట్లాడతారు, చడామడా తిట్టేస్తారు జీవిత భాగస్వామిని. అయినప్పటికీ అంత ప్రేమను కూడా చూపిస్తారు. అయితే మేషరాశి వారికి వారి స్వభావం ఏంటో వారికి ఖచ్చితంగా తెలుసు.
కోపం వచ్చినప్పుడు వారికి గుర్తుండకపోవచ్చు, కానీ నన్ను ఎదుటివారు భరించవలసి వస్తుంది అని వారే ఒప్పుకుంటారు. ఎందుకంటే అంతటి కోపం ఉంటుంది వారికి. వారి జీవిత భాగస్వామిని బాగా చూసుకుంటారు, వారికి కావాల్సిన సౌకర్యాలను అందిస్తారు. కానీ నాకు కోపం వచ్చినప్పుడు మాత్రం నా జీవిత భాగస్వామి భరించాలి అనుకుంటారు. వారు బాధపడుతున్న విషయం వీరికి తెలుసు. అయినప్పటికీ నేను కోపాన్ని తగ్గించుకోను, నేను ఆవేశాన్ని తగ్గించుకోను, కానీ నన్నే వారు భరించాలి అనుకుంటారు. అదే రకంగా కన్యా రాశి వారు కూడా కోపం వచ్చినప్పుడు మేషరాశి వారి మీద అరిచారనుకోండి, వీరికి అసలు నచ్చదు, అసలు ఒప్పుకోరు. కుజ ప్రభావం అనేది మేషరాశి వారి పైన ఎక్కువగా ఉండటం వల్ల ధీరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ధీరత్వం అన్నా కదా అని అందరితో గొడవలు పెట్టుకునే టైప్ అయితే కాదండి. ప్రశ్నించే స్వభావం, ఎక్కడా కూడా అడ్జస్ట్ అవ్వలేకపోతారు. కేవలం ఇంట్లోనే కాదండి, బయట ఎక్కడికి వెళ్ళినా, వారి బంధువుల ఇంటికి వెళ్ళినా, చుట్టాలింటికి వెళ్ళినా, స్నేహితుల ఇంటికి వెళ్ళినా సరే అదే స్వభావంతో ఉంటారు. ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ప్రవర్తించరు మేషరాశి వారు. స్టెబిలిటీ అనేది ఉంటుంది, కానీ అడ్జస్టివ్ మెంటాలిటీ అయితే కాదండి. ఇంట్లో ఉన్న సౌకర్యాలే బయట ఎక్కడికి వెళ్ళినా కావాలి అనుకుంటారు, లేకపోతే చికాకు పడతారు. కానీ కన్యా రాశి వారు అలా కాదండి. మేషరాశి వారితో కంపేర్ చేసుకున్నట్లయితే కన్యా రాశి వారిది కాస్త అడ్జస్టివ్ మెంటాలిటీయే. వీరంతా మూర్ఖంగా ప్రవర్తించరు కన్యా రాశి వారు. కాకపోతే కన్యా రాశి వారికి మేషరాశి వారికి ఎక్కడ గొడవ అవుతుందంటే, కన్యా రాశి వారి వాలకం ఎలా ఉంటుందంటే, వారికి నచ్చారనుకోండి, వారు ఎన్ని తప్పులు చేసినా సరే వారినే వెనకేసుకొస్తారు. ఒకవేళ ఒక మనిషి నచ్చలేదనుకోండి, వారు ఎన్ని మంచి పనులు చేసినా, ఎంతటి ఘనకార్యాన్ని చేసినా సరే తప్పే కనిపిస్తుంది వారికి. అంటే పచ్చకామెరలో లోకం అంతా ఎలాగైతే పచ్చగా కనిపిస్తుందో కన్యా రాశి వారికి కూడా అంతే. నచ్చిన వాళ్ళు ఎన్ని చేసినా సరే వెనకేసుకొస్తారు. నచ్చని వాళ్ళు ఎంత మంచి పని చేసినా సరే వారికి చెడుగానే కనిపిస్తుంది. ఆ విషయం మేషరాశి వారికి నచ్చదండి. ఎందుకంటే వీరిది ప్రశ్నించే స్వభావం. కేవలం వారి విషయంలోనే కాదు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం మేషరాశి వారిది. అలాగే మేషరాశి వారు కోపం వచ్చినప్పుడు ఎదుటి వారికి బాగా చికాకు తెప్పిస్తారండి. అంటే అసలు నోటికి అడ్డు అదుపు ఉండదు, చాలా ఆవేశపడతారు. అదంతా కూడా కుజ ప్రభావం వల్లే. వారి తప్పు లేకపోయినా కుజుడు యొక్క ఆధిపత్యం వల్ల విపరీతంగా ప్రవర్తిస్తారండి. అంటే మేషరాశి చిహ్నం గొర్రె కదా, గొర్రె కూడా అంతే. ఎవరితోనైనా పోటీ పడితే, ఎవరి మీదైనా కోపం ఉంటే తల పగిలేంత వరకు కూడా పోరాడుతుంది. మేషరాశి వారి స్వభావం కూడా అలానే ఉంటుంది. కానీ వీరు రిస్క్ ఎక్కువగా తీసుకుంటారండి. సింగిల్గా ఉన్నప్పుడు ఎంత రిస్క్ అయితే తీసుకుంటారో, పెళ్ళైన తర్వాత కూడా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు. సాధారణంగా జనాలు ఎలా ఉంటారు, సులభంగా ఉండే పనులు తీసుకుంటారు, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. కాకపోతే 12 రాసుల్లో ఒకరు ఈ మేషరాశి వారు, ఇంకొకరు సింహరాశి వారు అండి. ఈ 2 రాసుల్లో జన్మించిన వారు రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడతారు. అంటే ట్రెక్కింగ్లు చేయటం కానీ, రేసింగ్ చేయటం కానీ, 10 మందికి కూడా నాయకత్వాన్ని వహించటం కానీ, క్రూరమైనటువంటి స్వభావం కలవారికి ఎదురుగా వెళ్ళటం కానీ, వారితో పోటీ పడటం కానీ, ఇలాంటి రిస్క్ పనులన్నీ కూడా చేస్తారండి. కానీ మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీతో పాటు ఆ ప్రభావం అనేది మీ కుటుంబ సభ్యులపైన, మీ జీవిత భాగస్వామి పైన పడుతుంది అని గుర్తించాలి. ఆ విషయం అనేది కన్యా రాశి వారికి నచ్చదు. కన్యా రాశి వారు ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉంటారండి. ఆ గొడవలన్నీ మనకెందుకు అనుకుంటారు. కానీ మేషరాశి వారు అలా కాదు. సంఘంలో జరిగేవన్నీ కూడా నాకే కావాలి అని అన్నిటిలో వేలు పడతారు. అయితే మేషరాశి వారికి ఎంత కోపం ఉన్నా సరే సులభంగా కరిగిపోతారండి. ఒక 10 నిమిషాలు కోపం వస్తే చడామడా తిడతారేమో, కానీ ఆ 10 నిమిషాల తర్వాత ఐసు మొక్కలాగా కరిగిపోతారు. వారిలో ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. అంటే అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి అన్నట్లుగా ఉంటారు మేషరాశి వారు. కన్యా రాశి వారి విషయానికి వస్తే వీరేంటంటే స్ట్రైట్గా మాట్లాడకుండా పుల్ల విరుపు మాటలు మాట్లాడతారు. ఆ మాటలు విన్నాక ఖచ్చితంగా ఎదుటివారికి కోపం వస్తుందండి. చాలా సైలెంట్గా మాట్లాడతారు. మేషరాశి వారిలో కోపం మాత్రమే అందరికీ కనిపిస్తుంది, కానీ కన్యా రాశి వారి మాటలు కొద్దిగా వంకర టింకరగా ఉంటాయి.
కన్యా రాశి వారితో గొడవపడి గెలవటం అనేది దాదాపు అసాధ్యంగా చెప్పవచ్చు. అయితే ఇటు పక్క గట్టివారే ఉన్నారు, మేషరాశి వారే ఉన్నారు. కాబట్టి వీరిద్దరి మధ్యలో కూడా ఈ స్వభావం వల్ల, వీరిద్దరి మధ్యలో ఉన్న ఈ తేడాల వల్లే ఎక్కువగా గొడవలయ్యే ఆస్కారం ఉంటుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం భార్యాభర్తలలో ఒకరు మేషరాశి, ఇంకొకరు కన్యా రాశిలో జన్మించినట్లయితే వీరిద్దరి వైవాహిక జీవితం అనేది 63% అనుకూలంగా ఉంటుంది, మిగిలిన 37% ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఎవరి వైవాహిక జీవితంలోనైనా సరే గొడవలు అనేవి సర్వసాధారణం అండి. కాబట్టి మీ జీవిత భాగస్వామికి అనుగుణంగా కొన్ని లక్షణాలను మార్చుకోవటానికి ప్రయత్నించండి. మేషరాశి వారు ముందు మీ కుటుంబం, ఆ తర్వాత బయట వారు అనుకోండి. కాస్త స్వార్థాన్ని అలవరుచుకోవాలి. కన్యారాశి వారు ఏంటంటే బయట ఎంతమంది మీద ప్రేమ ఉన్నా సరే ముందు నా కుటుంబం, ఆ తర్వాతే బయటవారు అనుకుంటారు. మేషరాశి వారేమో కొద్దిగా ఆపోజిట్ అండి. కుటుంబం మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా బయటవారు వచ్చి సహాయం అడగంగానే, లేకపోతే బయటవారు వీరిని పొగడం కానీ వారికి వెళ్ళి సహాయాలు చేస్తూ ఉంటారు, వీరి పనులన్నీ కూడా పక్కన పెట్టుకుని. ఆ విషయం కన్యా రాశి వారికి నచ్చదు. ఈ విషయంలో కూడా వీరిద్దరి మధ్య గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే కన్యా రాశి వారికి బంధుప్రీతి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. కానీ ఆ మాట అంటే వారు ఒప్పుకోరు. అలాగే వారి గురించి వారు బ్రతకటం కంటే కూడా పక్కవారు నా గురించి ఏమనుకుంటున్నారు అని బ్రతుకుతారు. ఏదైనా పని చేద్దాం అనుకున్నారనుకోండి, అమ్మో నా గురించి నా ఇంటి పక్కన వారు ఎలా అనుకుంటారేమో, నా గురించి అలా మాట్లాడుకుంటారేమోనని చుట్టుపక్కన వారు తమ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనే ఎక్కువగా ధ్యాస పెడతారు. అలా కాకుండా ఎవరేమనుకుంటే నాకేంటి అని మీ సొంత విషయాలపైన మాత్రమే శ్రద్ధ చూపినట్లయితే కన్యారాశి వారు సుఖంగా బ్రతకగలుగుతారండి. మేషరాశి వారేమో కొంచెం ఆపోజిట్, ఎవరేమనుకుంటే నాకేంటి అనుకుంటారు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మేషరాశి వారు తొనకరు బెనకరు. భవిష్యత్తులో అలా జరగకుండా చూసుకుందాంలే అని ధీమాగా తిరుగుతారు మేషరాశి వారు. కన్యారాశి వారేమో కొంచెం భయపడతారండి, ఆందోళన చెందుతారు, మనసులో అనేక మార్లు ఆలోచించి చింతిస్తారు. అంటే గతం గురించి ఎక్కువగా ఆలోచించే స్వభావం కన్యారాశి వారిది. నష్టపోయినా పెద్దగా పట్టించుకోని స్వభావం మేషరాశి వారిది. ఈ మేషరాశి వారు ఎదుటివారు ఎలాంటి వారైనా సరే ఒకేలాగా ప్రవర్తిస్తారు. కన్యారాశి వారి విషయానికి వస్తే ఎదుటివారి యొక్క మనస్తత్వాన్ని బట్టి మాట్లాడతారు, ఎదుటివారి యొక్క స్వభావాన్ని బట్టి మెలుగుతారండి. అయితే కన్యారాశి వారితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీరిని వారి జీవిత భాగస్వామి ఏమైనా అంటే, లేకపోతే వీరు ఏమీ తప్పు చేయకుండా వారి జీవిత భాగస్వామి వీరిపైన కోపడ్డారనుకోండి, తాము ఏమీ చేయకుండానే వారిపైన నిందలు వేసినందుకు, కోపడినందుకు వీరు కూడా మాటలతో ఇబ్బంది పెడతారు అనటానికి ఏమాత్రమూ కూడా సందేహం లేదండి. మేషరాశి వారు ఒక మాట అనగానే కన్యారాశి వారు ఏడుస్తూ కూర్చునే టైప్ అయితే కాదండి. పుల్ల విరుపు మాటలు మాట్లాడతారు, సైలెంట్గా ఒక మాట మాట్లాడతారు. నార్మల్గా కన్యారాశి వారు చాలా శాంతంగా ఉండే మనుషులు. కానీ వీరిని కనుక కెలికితే మాత్రం వీరి మాటలను తట్టుకోవటం చాలా కష్టం అండి. కాలుకేస్తే వేలికి, వేలికేస్తే కాలుకేస్తారు. అంటే సైలెంట్గా చురకలంటిచ్చే టైపు కన్యారాశి వారు. మేషరాశి వారేమో అరుస్తూ ఉంటారు, కన్యారాశి వారు అరవకుండా సైలెంట్గా పుల్ల విరుపు మాటలు మాట్లాడతారు. అయితే కన్యారాశి వారు అంగీకరించరు. కానీ వారి వివాహ జీవితంలో ఒడిదుడుకులు లేకపోయినప్పటికీ కూడా స్వయంకృత అపరాధాల వల్లే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారండి. ఆపదలో ఉన్న స్త్రీలను కానీ లేకపోతే వారి కుటుంబ సభ్యులను తమ వైపు వారిని ఆదుకుని ఇబ్బందులకు గురవుతారు. అయితే మేషరాశి వారితో పోల్చుకున్నట్లయితే కన్యారాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయండి. తగినంత తెలివితేటలు, సామర్థ్యం, ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం ఉండదు. మేషరాశి వారు కన్యారాశి వారి కంటే తక్కువ తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అన్నీ నాకే తెలుసు అని చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. కన్యారాశి వారికి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. కానీ 10 మందిలో ఉన్నప్పుడు మేషరాశి వారు మాట్లాడినంతగా కన్యారాశి వారు మాట్లాడలేకపోతారు. ఎందుకంటే వీరికి బిడియం అనేది ఎక్కువగా ఉంటుందండి. కానీ బంధానికి, బంధుత్వానికి కన్యారాశి వారు చాలా ఇంపార్టెన్స్ని ఇస్తారు, మెయిన్గా తమ తరపు వారితో.